బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థము, సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్. ఈనాటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభను అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ పఠనంతో ప్రారంభించవలసిందిగా నేను జనాబ్ హాఫీజ్ సాబిర్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. السلام عليكم. జజాకల్లాహు ఖైర్. సోదరుడు జనాబ్ హాఫీజ్ సాబిర్ గారు పఠించినటువంటి దివ్య ఖురాన్ వాక్యాలు సూరా అల్ అసర్ సూరా నంబర్ 103 ఆయత్ నంబర్ 1 నుంచి 3 వాక్యాల యొక్క తెలుగు తర్జుమాను నేను మీ ముందు పఠిస్తున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురి అయి ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు ఒకరికొకరు సత్యోపదేశం సహనబోధ చేసుకునేవారు తప్ప. ఇప్పుడు ఈనాటి ఈ కార్యక్రమము, దీని యొక్క సభ నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడింది. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. భువనగిరి పట్టణంలోని గవర్నమెంట్ బాయ్స్ కాలేజీ నందు మనము ఈనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి నిత్య జీవానికి బలి అవసరమా అనే అంశంపై సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ వారి యొక్క ప్రసంగానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని మీకు యుఐఆర్సి ఆధ్వర్యంలో నిర్వహించిన వారు భువనగిరి సభ్యులు. ఆధ్యాత్మిక రంగంలో ప్రామాణికతకు నిలువుటద్దంగా సుపరిచితమైనటువంటి సంస్థ యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. ఈ సంస్థ యొక్క ముఖ్య ఆశయము మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే, మానవులందరూ ఒకే జంట సంతానమని, మానవులందరి దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ధార్మిక గ్రంథాలు అయిన వేదాలు, ఉపనిషత్తులు, గీత, క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం, వాటి యొక్క సమాంతర విషయాల ప్రచారం ద్వారా ప్రజల్లో ఐక్యత కోసము వాస్తవ దైవ భావనని వారికి అందించడానికి కృషి చేయటము, మత సామరస్యము, జాతీయ సమైక్యత, విశ్వ మానవ సోదర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయటము, ఇలాంటి అనేక ఉత్తమ ఆశయాల కోసము ఉత్తమ ఆశయాలతో పనిచేస్తున్నటువంటి సంస్థ యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. ఇప్పుడు నిత్య జీవానికి బలి అవసరమా, ఎంతో ఆసక్తికరమైనటువంటి అంశము. ఈ అంశం యొక్క ప్రసంగికులు యుఐఆర్సి అధ్యక్షులు సోదరుడు షఫీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్.
ఈ ప్రసంగానికి సోదరుడు షఫీ గారిని మైకుపై ఆహ్వానించే ముందు వారి యొక్క చిరు పరిచయాన్ని మీ ముందు ఉంచదలిచాను. సోదరుడు షఫీ గారు యుఐఆర్సి అధ్యక్షులుగా మరియు మొట్టమొదటి తెలుగు ఇస్లామిక్ టీవీ ఛానల్ రుజుమార్గం టీవీ ఛానల్ యొక్క డైరెక్టర్గా కూడా విధులను నిర్వహిస్తున్నారు. సోదరుడు షఫీ గారు తెలుగు భాషలో మరియు ఉర్దూ భాషలో ప్రసిద్ధులైనటువంటి వక్త. వీరి యొక్క కార్యక్రమాలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాల్లో వీరు పాల్గొని ప్రసంగించి ఉన్నారు. వారు ప్రసంగించినటువంటి వందల కొలది కార్యక్రమాల్లో విశేషమైనటువంటి వాటిని, పెద్ద కార్యక్రమాలని రికార్డ్ చేసి DVD రూపంలో ప్రజల కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. సోదరుడు షఫీ గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆధ్యాత్మికతను ప్రామాణికం చేస్తూ దైవం మనిషికి ఇచ్చినటువంటి వివేకము, రీజనింగ్ పవర్, లాజిక్, తర్కము మరియు సైంటిఫిక్ ఫైండింగ్స్, శాస్త్రీయపరమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి ప్రామాణికమైన సందేశాన్ని ఇచ్చి ప్రజలకు సన్మార్గాన్ని చూపినటువంటి వక్త సోదరుడు షఫీ గారు. ధార్మిక గ్రంథాల యొక్క తులనాత్మక అధ్యయనం, వేదాలు, ఉపనిషత్తులు, గీత, బైబిల్ మరియు అంతిమ దైవగ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క సమాంతర విషయాలను ప్రజల్లో ప్రచారం చేస్తూ వ్యాపింపజేస్తూ వారు చేసినటువంటి కృషిని కొనియాడుతూ అనేక మంది క్రైస్తవ పండితులు సైతం బైబిల్పై వారికి ఉన్నటువంటి అవగాహనని కొనియాడారు. దానికి ఉదాహరణగా ఒక విషయం మీకు చెప్పదలిచాను. విజయవాడ పట్టణం వద్ద మంగళగిరి పట్టణంలో జరిగినటువంటి గొప్ప బహిరంగ సభలో అనేక వేల మంది సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి పాస్టర్ జాన్ సుబ్బారావు గారు, ప్రొఫెసర్, ఆయన స్టేజ్ పైకి వచ్చి అనేక వేల మంది సమక్షంలో సోదరుడు షఫీ గారిని కొనియాడుతూ వారికి కిరీటాన్ని ఇచ్చారు, వారిని సన్మానించారు. పైగా బైబిల్లో ఈనాడు తెలుగు భాషలో బైబిల్ చూడకుండా ప్రతి అంశంపై ఎంతో వాక్పటిమతో రిఫరెన్సెస్తో సహా అంశాల వారీగా కొటేషన్స్ చేస్తూ చెప్పగలిగిన ఏకైక వ్యక్తి నేను ఎవరైనా చూశాను అంటే అది షఫీ గారు అని కొనియాడారు. అలాంటి వక్త సోదరుడు షఫీ గారు. వారు సమాజంలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల ఐక్యత కోసము మరియు శాంతి, సుస్థిరత కోసము వారు చేసిన కృషిని గుర్తిస్తూ హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు వారికి పీస్ అప్రిసియేషన్ లెటర్ని కూడా సమర్పించారు. అంతేకాకుండా సోదరుడు షఫీ గారు ఇతర దేశాల్లో కూడా ఆహ్వానింపబడ్డారు. ఉదాహరణకి సౌదీ అరేబియా, కువైట్, దుబాయ్ మరియు బహ్రెయిన్ దేశాలలో వారు అనేక ప్రసంగాలను చేశారు. అక్కడ కూడా ప్రజలు ఎంతో వీరి యొక్క ప్రసంగాలను కొనియాడారు. ఎంతోమంది అక్కడి నుంచి కూడా సోదరుడు షఫీ గారిని ఫాలో చేస్తున్నారు. ఇంకా ఎన్నో దేశాల నుంచి వారికి ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. బైబిల్లోని అనేక అంశాలపై అనేక మంది గొప్ప ప్రసిద్ధులైనటువంటి పాస్టర్లతో డిబేట్ చేసినటువంటి వక్త సోదరుడు షఫీ గారు మన మధ్య ఉన్నారు. నేను ఇంకా ఆలస్యం చేయకుండా ఈనాటి అంశమైనటువంటి నిత్య జీవానికి బలి అవసరమా అనే అంశంపై ప్రసంగించవలసిందిగా సోదరుడు షఫీ గారిని సాదరంగా మైకుపై ఆహ్వానిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్.